దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ట్యూస్డే 20th February 2024. మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనము. రోమన్స్ చాప్టర్ 5 verse 9. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు రక్తము బట్టి మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. దేవునికి స్తోత్రం. నీతిమంతులు, దానికి ఆపోజిట్ వర్డ్ పాపులు. నీతిమంతులుగా తీర్చబడుతున్నామంటే పాపములు కడగబడిన వారుగా, పాపము లేని వారుగా తీర్చబడుతున్నాము. దేని బట్టండి? యేసుక్రీస్తు రక్తము వలన. యేసుక్రీస్తు రక్తము వలన. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు రక్తము వలన అంత మాత్రమే కాదు, నిశ్చయంగా మనము ఉగ్రత నుంచి రక్షింపబడుతున్నాము. ఉగ్రత నుంచి రక్షింపబడుతున్నాము. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లి. యేసు ప్రభు రక్తం ఏమి చేస్తుందంటే మనల్ని నీతిమంతులుగా చేసి ఉగ్రత నుంచి రక్షిస్తున్నది, ప్రతి అపాయం నుంచి రక్షించుచున్నది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. టుడే ద లార్డ్ ఈస్ కాలింగ్ యూ టు అండర్స్టాండ్ అండ్ హ్యావ్ ద రెవల్యూషన్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క రక్తం గురించిన ప్రత్యక్షతలు నీవు తెలుసుకోవడం ఎంతో ఆవశ్యకము. Let me read this in English. Much more than being now justified by his blood, we shall be saved from the wrath. We shall be saved from the wrath. We are justified by the blood of Jesus Christ. हिंदी में पढ़ेंगे. रोमियो का पत्र, उसमें 5 अध्याय और 9वीं वचन पढ़ रहे हैं. सो जबकि हम अब उसके लहू के कारण धर्मी ठहर के, तो उसके द्वारा क्रोध से क्यों न बचेंगे? प्रभु को धन्यवाद. यीशु मसीह के लहू के द्वारा हम धर्मी ठहर कर, हम धर्मी बनते हैं सिर्फ यीशु मसीह का लहू पर विश्वास करने में. यीशु मसीह का लहू ने हमारी ज़िंदगी में क्या किया, उसे विश्वास करते हम धर्मी बन जाते हैं और सब कष्ट से हम बच जाते हैं. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన రక్తం గురించిన ధ్యానం, రక్తం గురించిన జ్ఞానము నిన్ను నీతిమంతుడుగా చేస్తుంది. ఆయన రక్తము గురించిన జ్ఞానము నిన్ను ఉగ్రత నుంచి తప్పిస్తుంది. ద మోర్ యు కమ్ క్లోజర్ టు ద క్రాస్ ఆఫ్ జీసస్, ద మోర్ రైచియస్, ద మోర్ హోలీ యు బికమ్. దేవునికి స్తోత్రం. చాలామంది నేను కరెక్ట్గా ఉండాలని ప్రయాసపడుతున్నాము. బట్ యేసయ్య సిలువ దగ్గరికి వస్తే ఆటోమేటిక్లీ యు బికమ్ హోలీ, యు బీ రైచస్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రములు. నిశ్చయంగా నాయన తండ్రి, యేసయ్య రక్తము ద్వారా మేము నీతిమంతులుగా తీర్చబడి ఉగ్రత నుంచి తప్పించబడ్డామయ్యా. అనారోగ్యమైన వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రములు నాయన. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, ఉద్యోగాలు వ్యాపారాలు చేసిన వారందరినీ దీవించండి. వారి బిజినెస్లో, వారి జాబ్స్లో నాయన మీ తోడు దయచేసి కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. వారి సంపదను దీవించినందుకు స్తోత్రంలో నాయన. చదువుకుంటున్న పిల్లలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు, పబ్లిక్ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్ కొరకు సిద్ధపడుతున్న వారు దీవించి మరి మంచి మార్కులు దయచేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడు అయ్యా, గొప్ప కార్యాలు చేస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ నామాన్ని మాత్రమే మహిమపరుస్తూ ఘనపరుస్తున్నాను. సహాయం చేయండి నాయన తండ్రి. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తున్న వారిని దీవించి నాకు మంచి ర్యాంక్స్ దయచేసి, మంచి సీట్లు దయచేసినందుకు స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారిని దీవించి మీ దయా కిరీటం ధరింపు చేసి, మీ దయలో, మనుషుల దయలో వర్ధలింపు చేసి కాపాడినందుకు స్తోత్రములు. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి. నీ రక్తము ద్వారా ప్రభా వారు నీతిమంతులుగా తీర్చబడి నీతి సేవ చేటుకు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. భారతదేశం కొరకు ప్రత్యేక ప్రార్థన దేశాన్ని దీవించి రక్షించినందుకు స్తోత్రం. నీ రక్తముతో ఈ దేశస్తులందరూ కడగబడి నాయన దేవా నీతిమంతులుగా తీర్చబడినందుకు స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.
పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి యందు నెరవేర్చబడునుగాక. మాకు కావలసిన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధన అక్కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండునుగాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.